అడిగేది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఉన్నటువంటి తిరుపతి లడ్డుకు సంబంధించి చర్చ జరగల. నిన్న చర్చ ప్రారంభించిన తరువాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మొగాలడ్డినటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజానికం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇవాళ శాసన మండలిలో నిన్న ఏదైతే చర్చను ప్రారంభించినటువంటి చర్చను కొనసాగించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉంది. ఈ చర్చ కొనసాగితే ఈ ప్రభుత్వ వైఖరి అర్థమవుతుంది. ఎందుకంటే ఇందాపూర్ పేరుతో ప్రభుత్వం తిరుపతి సొమ్ముని, భక్తుల సొమ్ముని దోచిపెట్టడానికి, హెరిటేజ్ సంస్థకు దోచిపెట్టడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటి వెనుకున్నటువంటి భాగవతం మొత్తం కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, భక్తులు కోరుకుంటా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. లడ్డూపై చర్చని కొనసాగించాలనేదే మేమందరి ఆలోచన అనుగుణంగా మేము శాసన మండలికి వెళ్తా ఉన్నాం.